ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే 3 కూరలు చేశానండి. అతిథులు వస్తున్నారండి. అతిథి దేవో భవ అన్నారు కదా. వచ్చేవారికి ఏం తింటారో తెలుసుకుని అది చేసి పెట్టేమనుకోండి, మళ్ళీ మన ఇంటికి వచ్చే వరకు గుర్తుండిపోతుంది కదా. మనం అతిథులుగా వచ్చిన వారిని భగవంతుడు స్వరూపులుగా భావించాలని పెద్దలు గురువర్యులు చెబుతున్నారు కదండి. చక్కగా వచ్చేవాడికి భోజనం పెట్టాలి. అదేదో తృప్తిగా వాళ్ళకి నచ్చింది పెడితే ఇంకా బాగుంటుంది కదా. చక్కగా వస్తారండి. వచ్చేటప్పటికి చేస్తూ ఉండకూడదు కదా. మనం చేసేసుకుని అక్కడ పెట్టేసుకుని కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు వస్తే వాళ్ళతో మంచి చెడ్డ మాట్లాడుకోవచ్చు చక్కగా. నేను చేసినవి ఏంటనుకుంటున్నారు కదా, ఇదైతే పులుసు అండి. గుడ్డు పీతల పులుసు. చెప్పలేదు అనుకుంటారు, ఏంటా అనుకుంటారు కదా. ఇదిగోనండి గుడ్డు ఉంది చూసారా, ఎర్రగా ఉంది కదా పీతలోని, అదే గుడ్డు పీత అంటారన్నమాట. ఈ వంకాయ వేయాలండి పులుసు ఉడికేటప్పుడు. ఒక వంకాయ వేస్తే ఈ పీతల పులుసుకి చాలా రుచిగా ఉంటుంది. మరి దీనికోసం మా అక్క మా అంగారు కూడా ఏమనేవారంటే, పీతల కూరకి ఎంత మసాలా పెట్టినా గరగరలే, అంటే మసాలా పెడితే మెత్తబడుతుంది, రుచి వస్తుందని ఇసుక మసాలా దట్టంగా పెడతాము. అందుకును ఎంత మసాలా వేసినా కూడా మరి పీత అనేది గట్టిగా ఉంటుంది కదండి. అందుకు ఎంత మసాలా వేసినా గరగరలే అనేవారు అన్నమాట. ఇదేంటా అనుకుంటారు కదా, పీత కాళ్ళు పెద్దవి ఉంటాయి కదా, అవి వాటర్ వేసి ఉడికించేసి, ఉడికిన తర్వాత మనం ఒక ఏదన్నా గూట ఉంటుంది కదా, దాంతో కొడితే ఆ గొల్ల సిదిగిపోద్ది. అందులో కండు ఉంటుంది అన్నమాట, పప్పులాగా అంటే పచ్చిరేలాగా. అది తీసానండి, అంత వచ్చింది. అది ఎగిరిసేసాను. ఇందులో కొంచెం చెన కూడా వేసాను, చిన్న చిన్నగా నలిగిపోయింది. అదే ఇడిపోని చెన వేసేసాను అనమాట. ఇది ఎగిరిసేసానండి, మసాలా పెట్టి ఎగిరిసేసాను. అలాగే చక్కగా మా వారు చెన బాగుంటుంది అన్నారని చెన కూడా సెపరేట్గా అమ్ముతారంట. మరి మాకైతే తెలీదు. చక్కగా తీసుకొచ్చారండి వేరేగాను. చేపలైతే తేలేదు. ఈ చెన అయితే ఉడకబెట్టేసి ముందు నీళ్ళు, పసుపు, ఉప్పు వేసేసి కొంచెం నూనె పొయ్యి మీద పెట్టేసామనుకోండి, ఉప్పు కారం పసుపు నూనె వేసేసి కొంచెం నీళ్ళు వేసి ఆ నీళ్ళు ఎగిరిపోయేదాకా ఉడకబెడితే గట్టిగా అవుతుంది. ముక్కలుగా వండుకోవటానికన్నా ఇలాగ ఎగురుగా వండుకోవడానికన్నా మనకి ఈలుగా ఉంటుందన్నమాట. ఇది చాలా బాగుంటుందండి, మెత్తగా ఉంటుంది. పొళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా, నీసులంటే ఇష్టమైన వాళ్ళు ఉంటారు, ముళ్ళు అయ్యి ఉంటాయి, తినలేరు కదా. అలాంటి వాళ్ళకి చెన పెడితే పర్వాలేదండి, తేడా కూడా ఏమీ చేయదు, చాలా కమ్మగా ఉంటుంది అనమాట. మరి అతిథుల కోసం ఎప్పుడు చేశానండి, శన వేపుడు చేశాను. ఇందులో లెమన్ పిండుకుని తింటే చాలా బాగుంటుందన్నమాట. ఒక నిమ్మ చెక్క పిండేసామనుకోండి దానిపైన, అది ఉట్టినే కూడా మనం తినేసేయడానికి చాలా బాగుంటుంది. వాడికి అలా ప్లేట్లో పెట్టి పెట్టొచ్చు అని ఇలానా ఫ్రై చేసాను. తర్వాత ఇలాగా ఎగురు చేసాను. అది పీత డెక్కల్లో నుంచి వచ్చిన గుంజుతో ఇలా ఎగురు చేసానండి. మరి అలానే ఇదిగో పీతల పులుసు కూడా చేశాను. మసాలా బాగా దట్టించాను. మన కోసం కాదు కదండి, అతిథుల కోసం కదా. మరి ఏది ఎలా వేయాలో వేయవలసింది. మనకి ఎక్కువ తక్కువలు వేసుకుంటాం పడదు కదా అని. అతిథులు అనేటప్పటికి శుభ్రంగా చక్కగా వండి పెట్టాలి. అలా తిని బాగుంది అనాలి. అప్పుడే మనం చేసిన కష్టానికి ఫలితం ఉంటుంది, మనం పెట్టిన దానికి పుణ్యం ఉంటుంది. ఇదేనండి, పుణ్య ఖాతాలోకి మనకు చేరిపోవాలి తప్ప మనకు డబ్బులు ఖాతాలోకి అవసరం లేదండి. డబ్బులు ఖాతాలో ఉంటే ఎవరు తీసుకుంటారో మనకేం తెలుసు, ఏమంటారు. అదే కనుక మనం పుణ్యం చేసుకున్నాం అనుకోండి, మన ఖాతాలో ఉంటుంది, ఎవరు తీసుకోరు, మనం పైకి వెళ్ళి కనిపించవచ్చు. అంతేనండి, ఏదైనా సరే చిత్తశుద్ధితో ఉండాలి. వచ్చిన అతిథుల్ని భగవంతుడి స్వరూపంగా భావించి ఆనందంగా భోజనానికి వచ్చిన వాళ్ళు భోజనం పెట్టి పంపితే మళ్ళీ మన ఇంటికి వస్తారు చూసారా, అప్పటి వరకు గుర్తుండిపోవాలి అన్నదే నా సంకల్పం అండి. చూసారా చక్కగా కూరలు చెప్తే చాలా బాగున్నాయి కదా. ఇదిగోనండి, ఇవి ఇగురు కూడా చాలా కమ్మగా చాలా బాగుంటుంది. ఇది చింతపండు పులుసుతో మాత్రమే చేయాలండి పులుసు. అందులో ఒక 2 వంకాయలు కూడా కట్ చేసి వేస్తే వంకాయ ముక్క చాలా బాగుంటుందండి. పీతల కూరకి మసాలానే దట్టంగా పెట్టాలి. అదేనండి మా చెప్పానేమో కదా, మా అక్క మావయ్య గారు అలా నివ్వరని, పీతల పులుసుకి ఎంత మసాలా పెట్టినా గరగరలేనని అని. అంటే మసాలా ఎక్కువ పడుతుందన్నమాట పీతల కూర అనేటప్పటికి. కానీ పీతల కూడా చాలా మంచిదండి. చూసారా, నచ్చిందా? మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే ఈ 3 కర్రీస్ చేశానండి. చూడండి, చూసి నచ్చింది అని నాకు ఒక లైక్ పెట్టరు, ఒక కామెంట్ పెట్టరు, అలాగే లైక్ కూడా చేయండి. మరి మీరందరూ ఆదరిస్తున్నారు, ఎదరికి నడిపిస్తున్నారు, చాలా బాగా చూస్తున్నారు, సాట్లు బాగా చూస్తున్నారు, సబ్స్క్రైబర్లు కూడా అవుతున్నారు. అయితే మీరు లైక్ మాత్రం చేయండి. సబ్స్క్రైబర్ అవ్వన్న వాళ్ళందరూ కూడా చూసిన వీడియో కల్లా లైక్ చేయండి. ఇప్పుడు ధర్మమైన కోరిక కోరాలి అంటే ప్రతి ఒక్క వీడియో చూస్తారు కదండి, ఒక్క లైక్ చేయండి ఎవరికైనా కూడా. దానివల్ల వాళ్ళకు అభివృద్ధి అవుతారండి. చిన్న వాళ్ళు కూడా కొంచెం చూడండి. చూశారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి ఈ కూరలతోటి ఈరోజు చుట్టాల భోజనాలు. అలాగే నా భోజనం అండి, అంటే మా వారైతే నీసులు తిన్నారు కదా, మనం అంతంత మాత్రమేలేండి. ఏదన్నా చూసి సంతోషపడిపోవటం, ఎవరన్నా తిని బాగుందంటే కడుపు నిండిపోతుందండి.
ఇదేనండి, అది మా పిల్లలకే తెలుసు, మా కోడలకే తెలుసు, మా అతిథులకు కూడా అందరికీ తెలుసండి నేనేంటో. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా ఇలాగా ఒక్క రకం తెచ్చుకుంటే ఎన్ని రకాలన్నా చేసుకోవచ్చండి. మరి పీతలు 2 రకాలుగా చేశాను, చిన్న 2 రకాలుగా చేశాను. చూసారు కదా, అలాగే ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు. మనసుంటే మార్గం ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.